నువ్వెందుకు భార్గవి క్షమాపణలు అడగాలి? నువ్వు అడిగింది తప్పు అని బుద్ధున్న ఏ మనిషి అనడు. నాకు కరుణే చందు అనే అనుమానం ఉంది. అది అవునో కాదో మీరు తేల్చి చెప్పగలరు కదా, ఏమంటారు? ఐ సే గెట్ అప్. భార్గవి ఓ ఇంట్లో దాచిపెట్టింది. నువ్వు చందువి అని ఎవరి దగ్గర చెప్పమని నన్ను కొడుతుంది. నేను చందునే. ఏం కోసవే? వెనకాల ఎవరూ లేరు, ఏం చేస్తుందో లేని రెచ్చగొడుతున్నావు కదూ. ఇంతకాలం ఎవరి సహాయం లేకుండానే చిన్ని సమస్యలు దాటుకుంటూ ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు నువ్వే సమస్యగా మారితే నిన్ను చంపడానికి కూడా వెనకాను. మర్యాదగా నువ్వు జ్యోతిని వదిలేసి నీ పని నువ్వు చూసుకుంటే నీకే మంచిది. లేదంటే నా చేతుల్లో నీకు చావు మూడుతుంది. నేను బతికొచ్చింది నా భర్తతో బతుకుదామని కాదు, ఇంతమందిని ఏడిపించాను అనుకుంటున్నా నిన్ను చంపడానికి. అది గుర్తుంచుకో. నా ఆవేశం అదుపులో ఉన్నంత వరకే నీ ఆటలు సాగుతాయి. అదుపు దాటిందో నిన్ను చంపి ఇంకోసారి జైలుకి వెళ్తాను, జాగ్రత్త. నీ కోరిక నువ్వు చచ్చినా నెరవేరదు. ఇప్పుడు నువ్వే సమస్యగా మారితే నిన్ను చంపడానికి కూడా వెనకాను. ఎంత పొగరే నీకు! నన్ను పట్టుకొని కొడతావా? అసలు నేనేంటి, నా స్టేటస్ ఏంటి? ఈ భార్గవి పేరు చెప్తే కొమ్ములు తిరిగిన మగాళ్ళు కూడా కుక్కల్లాగా తోక ముడుచుకొని వెళ్ళిపోతారు. అలాంటిది నన్ను కొట్టడమా? ఛ! అసలు తప్పు దాంది కాదు, నాది. అది చందు అని తెలిసాక మూడో కంటికి తెలియకుండా మర్డర్ చేయిస్తే పోయేది. అనవసరంగా దాన్ని బ్రతకనిచ్చాను. కానీ అంత తేలిగ్గా చచ్చిపోతే ఎలా? నా జీవితంలో ఎన్నో సంతోషాల్ని నాకు దూరం చేసిన ఆ చందు అంత తేలిగ్గా చచ్చిపోవడమా? నో, నరకం అంటే ఏంటో చూసి మరీ చావాలి. కానీ కానీ ఈరోజు నా మీద చేయి చేసుకున్న విషయం నలుగురికి తెలిస్తే అసలు జ్యోతి చేత ఫోన్లో మాట్లాడించకుండా ఉండాల్సింది. తప్పు చేశాను. జ్యోతిని సరాసరి అమృత దగ్గరికి తీసుకుని వెళ్ళి కరుణే చందు అనే నిజం చెప్పిస్తే పోయేది. కానీ ఆ రాజా ఇదంతా అబద్ధమని కొట్టుపడేస్తే ఎలా చూసినా ఆ చందుదే విజయం అనిపిస్తోంది. అది చందుగా నన్ను కొట్టినా ఆ మనం తట్టుకోగలిగేదాన్ని. కానీ కరుణగా కొట్టిందే. అట్రాల్ ఒక మామూలు ఆడది ఈ భార్గవిని నడి బజార్లో చెయ్యి చేసుకుంది అనే వార్త లోకానికి తెలిస్తే నా పరువేమవుతుంది? చేశాను. అనవసరంగా కరుణని పెద్దదాన్ని చేశాను. నా కాలి గోటికి కూడా సరిపోని మనిషిని గొప్పదాన్ని చేశాను. రేపటి నుంచి నన్ను చూసేది ఎంత వెటకరంగా చూస్తుందో. ఆ చూపులో నా అహంకాలి బూడిదవుతుంది. ఇంతకంటే భయంకరమైన అవమానం మరొకటి లేదు.
సూపర్, వన్స్ మోర్. ఏంటి వన్స్ మోరా? అదే, నువ్వేదో డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, చాలా బాగుంది. మీ లేడీస్ క్లబ్ వార్షికోత్సవాల్లో పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు కదా, నీ పెర్ఫార్మెన్స్ డేట్ చెప్పు. ఆ రోజు నీకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాను, నీకు పెద్ద పబ్లిసిటీ చేస్తాను. సందీప్, నిజం భార్గవి, నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అసలు నీలో ఇంత టాలెంట్ దాగుందని నేను అస్సలు అనుకోలేదు. ఏ మాట కా మాట. నీకు ఈ దుర్యోధనుడి క్యారెక్టర్ మాత్రం సూపర్ గా సెట్ అయిందనుకో. shut up, shut up, shut up. ఏమైంది భార్గవి? నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? ఇది డ్రామా కాదు. అవునా? అంటే నిజంగానే బాధపడుతున్నావా? ఎందుకు? ఎందుకంటే పర్వాలేదులే, చెప్పు. భర్త అంటే భరించేవాడే కదా, నేను భరిస్తాను. చెప్పు, ఏం జరిగింది? అది నన్ను కొట్టింది. ఎవరు? అదే ఆ చందు. చందునా? అంటే కరుణ? ఆ, అదే అదే. అబ్బా, ఎంత పని జరిగింది భార్గవి. ఇప్పుడు నిన్ను కొట్టింది కరుణే అంటారు గాని చందు అని ఎవరు అనరే. నా బాధ అదే. అయితే ఓ పని చెయ్. ఏంటి? రేపు కరుణ చందుగా అందరికి తెలిసాక ఇంకోసారి కొట్టించుకుని నన్ను కొట్టింది చందు గాని కరుణ కాదు అని అందరికీ చెప్పే. సందీప్, నాకసలే బీపీ నశాలని కట్టింది. నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. ఆ, నీ కోపమంతా నాలాంటి వాళ్ళ మీద చూపించడమే. ఆ కరుణ ముందు ఎందుకు పనికిరాదు. అసలు ఆ కరుణ చందులో కాదో తెలియదు గాని నీకు మాత్రం సింహ స్వప్నమే. సందీప్, ఓకే ఓకే, కూల్. నేను వెళ్ళిపోతున్నాను. నీ ఏకపాత్ర అభినయం నువ్వు కంటిన్యూ చేసుకో. ఓకే. చందు, నా మొగుడి ముందు కూడా నన్ను చులకన చేస్తావు కదే. ఈ అవమానానికి బదులు తీర్చుకోకపోతే నేను సౌందర్య కూతుర్ని ఎలా అవుతాను? చూస్తూ ఉండు. తెల్లారేసరికి నీకు ఎలాంటి షాక్ ఇస్తాను. వెయిట్ అండ్ సీ. చిన్నా, చిన్నా, ఏంటి సార్ ఇలా వచ్చారు? నీకోసమే. నా కోసమా? నేనేం తప్పు చేయలేదే. మళ్ళీ ఎవరైనా నా మీద కేసులు పెట్టారా? చెప్పండి. లేదు చిన్నా, నీకు కావలసిన వాళ్ళని తీసుకొచ్చాను. నాకు కావాల్సిన వాళ్ళ? ఉండు, పరిచయం చేస్తాను. ఇదిగో మిమ్మల్ని. దిగండి. ఎవరు సార్ వీళ్ళు? మీ అమ్మా నాన్నలు. ఏంటి సార్ మీరు అనేది? నాకు వీళ్ళు అమ్మా నాన్నలా? ఏం మాట్లాడుతున్నారు? అవును చిన్నా, వీళ్ళ పిల్లాడు 25 ఏళ్ల క్రితం తప్పిపోయాడంట. పేరు చిన్న అంట. నీ పేరు చిన్నానే కదా, నీకు అమ్మా నాన్న లేరు కదా. అందుకని వీళ్ళకి మా వాడు కొడుకైపోతాడా? ఏంటి సార్ ఇది? ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళే మీ అమ్మా నానంటే ఎవరు నమ్ముతారు? అవును సార్, వీళ్ళెవరో తెలీదు. వీళ్ళు నాకు అమ్మా నాన్నేంటి? ఎవయో విన్నావా?
మన చిన్నాడు మనల్ని అమ్మా నాన్నలు కాదంటున్నాడయ్యా. అబ్బో ఊరుకోయా, అసలు ఆడు మన మొహమే చూసింది లేదు, ఆడికి ఎట్ట తెలుసుద్ది? ఆడికి మనమే ఎడమర్చి చెప్పాలా, అప్పుడుగా తేలదు. మరి ఇన్స్పెక్టర్ బాబు మీరేనా చెప్పండి బాబు. చిన్న, నువ్వింతకాలం అమ్మా నాన్న లేక చాలా కష్టాలు పడ్డావు. ఇప్పుడు మీ అమ్మా నాన్న వస్తే ఎందుకు దూరం పెడుతున్నావు? ఒప్పుకో. ఏంటండి ఒప్పుకునేది? ఎలా ఒప్పుకుంటాడు? ఊరికి అమ్మా నానంటే ఎలా సరిపోతుంది? సాక్ష్యం ఏంటి? అవును సింహాచలం, వీళ్ళడిగింది కూడా కరెక్టే. ఈ చిన్నానే మీ కొడుకు చిన్న అనడానికి సాక్ష్యం ఏంటి? నా కన్న కొడుకుని నా కొడుకు అని నిరూపించుకోవడానికి సాత్వికం కావాలా? గుర్తొచ్చింది, లోకాలో ఆ ఫోటో ఇయ్యా. ఇదిగోండి ఇన్స్పెక్టర్ బాబు, మా చిన్నోడు చిన్నగున్నప్పుడు మా ఊరు గంగమ్మ జాతరలో తీయించుకున్నాం. ఇదిగో చూడండి. చూడండి. చిన్న, ఒకసారి ఈ ఫోటో చూడు, నీదేనేమో. రే చిన్న, ఈ ఫోటోని కదరా మన ఇంట్లో ఉంది. ఉండి తీసుకొస్తా. చిన్న, ఈ ఫోటో చూడు. ఆ ఫోటో ఈ ఫోటో ఒకటే కదా? ఆ పిల్లోడు ఈ ఫోటోలో ఉన్న పిల్లోడు ఒక్కడే చిన్న. అరే, రెండు ఒకటే, రెండిట్లో ఉంది ఒకటే పిల్లడు. సరే గాని ఈ ఫోటో మీకెక్కడిది? మా ఇంట్లో పాత ట్రంక్ పెట్టులో దొరికింది. అది ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంది. మరి ఇంకేంటి చిన్న, దీన్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది. ఈ ఫోటోలో ఉంది నువ్వే, వీళ్లే మీ అమ్మా నాన్నలు కన్ఫర్మ్. నేను నమ్మలేకపోతున్నాను సార్. అయినా ఇన్ని సంవత్సరాలు లేకుండా ఇప్పుడు ఎలా వచ్చారు? నీకోసం తిరగని ఊరు లేదు, అడగని మడుసులేడు సిన్నా. కడుపు తిప్పి చంపుకోలేక ఈ ఫోటో పట్టుకొని ఒక్కో ఊరు తిరుగుతూ ఈడకొచ్చాం. ఏడేడో తిరిగినావు, ఇన్నేళ్లకు అగుపించినావురా. వెంటనే ఆ సింహాద్రప్పనికి మొక్కు తీర్చుకోవాలా? నాకు మాత్రం నమ్మకం కలగట్లేదు. అసలు ఆ ఫోటో నాదో కాదో నాకు తెలీదు. ఇంకేమన్నా సాక్ష్యం ఉంటే చెప్పండి. ఇంకేదన్నంటే గుర్తొచ్చింది. ఏమయ్యా సింహాచలం, నీ కొడుక్కి ఎక్కడో పెద్ద పుట్టుమచ్చుందని చెప్పావు కదా? అవును బాబు, నా కొడుక్కి కుడిపక్క ఈప్ మీద కందిబద్దంత పుట్టుమచ్చుంది. అది చూసినప్పుడల్లా అది ఎన్టీఆర్ అంతటాడవుతాడని మేమిద్దరం తెగ మురిసిపోయేవాళ్ళం. అవునా? ఏది చూపించు చిన్న. చూపించు నాన్నా, తిరుగు. అయ్ బాబోయ్, పుట్టుమచ్చున్నది. ఈడే నా కొడుకు. చిన్న, ఎన్నాళ్ళకు దొరికావురా నా బంగారు కొండ. సిఐ గారు, ఈడే మా కొడుకు, ఈడే మా చిన్నగాడు, ఈడే మా కొడుకు. చిన్న, ఈ సాక్ష్యం కూడా నువ్వు వాళ్ళ కొడుకే అని చెబుతుంది. ఇంతకాలం ఎవరూ లేక అనాథగా పెరిగి చాలా కష్టాలు పడ్డావు. ఇకనైనా మీ అమ్మా నాన్నలతో హాయిగా ఉండు. మరి నేను వెళ్తాను. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, తమరు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. మా బిడ్డను మాకు అప్పగించినారు. నా శర్మం ఒలిచి తమరికి చెప్పులు కుట్టించినా సరే మీ రుణం తీరదు బాబు. అంత మాట ఎందుకులే సింహాచలం, మీ కొడుకు మీరు దొరికాడు కదా, హాయిగా ఉండండి. జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను చిన్న.
ఏరా నిజంగా వీళ్ళే మీ అమ్మా నాన్నలేమో. ఏమో ఏంటి ఏమో, మేమే సిన్నాక అమ్మా నాన్నలం. ఆయన సిన్నా ఏంటో సిక్కిపోయావు. చిన్నప్పుడే అమ్మా నాన్నలకు దూరం అయిపోయాడు కదా, సమయానికి ఒంటి పెట్టే వాళ్ళాక కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళాక. నిజమేనయ్యా, ఇక్కడి నుంచి నా బిడ్డకి నేనే అన్ని దగ్గర చూసుకుంటా. ఎన్నాళ్ళకి సిక్కేవరా నాయనా? ఎరా ఈ అమ్మను వదిలేసి వెళ్ళిపోతావురా? మేము ఎట్టో బతుకుతామనుకున్నావురా? ఇప్పుడు దొరికాడు కదమ్మా, ఇంకా ఎందుకు ఏడుపు? ఎవరన్నా వింటే ఎవరో పోయారనుకుంటారు. ఏవే ఏడిసింది చాలు గాని చిన్నోడికి ఏదన్నా వండి పెట్టవే. అట్టగేనయ్యా, నా కొడుక్కి కోడి కూర వండి పెట్టి నా చేత్తో తినిపిస్తాను. ఎప్పుడో చిన్నప్పుడు గోరు ముద్దలు తినిపించా, ఇప్పుడు మళ్ళీ దగ్గరుండి నా చేత్తో తినిపిస్తా. అలాగేనా? ఒరే చిన్న, ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను రా. చిన్న లోపలికి వచ్చారా? లోపలికి వచ్చాయి. ఒరే చిన్న, ఇది కళా నిజమారా? మ్మ్హ్. వీళ్ళు నిజంగానే నా అమ్మా నాన్నలా? అమ్మా అమృత, రండి బాబాయ్, కూర్చోండి. ఎలా ఉన్నారు బాబాయ్? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఇప్పుడేం వద్దమ్మా, రాజాని పిలిస్తే వీటి మీద సంతకాలు పెట్టించి వెళ్ళిపోతాను. వారం రోజులైందమ్మా, మరి వీడి సంగతి మర్చిపోయాడో లేక తీరిక లేక చూడలేదో తెలియదు. ఎప్పుడూ లేంది ఆఫీసులో బోల్డంత వరకు పెండింగ్ పడిపోతూ వచ్చిందమ్మా. అక్కడ మాట్లాడదామంటే కుదరడం లేదు, అందుకే సరాసరి ఇంటికి వచ్చేసాను. ఒక్కసారి రాజాని పిలువమ్మా. ఆయన ఇంట్లో లేరు బాబాయ్. లేడా? అదేంటి? ఎప్పుడొస్తారో తెలీదు, ఎప్పుడు వెళ్తారో తెలీదు. ఆఫీస్లో మీ పరిస్థితి ఎంతో, ఇక్కడ నా పరిస్థితి కూడా అంతే బాబాయ్. ఏంటమ్మా, ఏంటి నువ్వు అనేది? మన రాజా గురించి నువ్వు మాట్లాడేది? అవును బాబాయ్, ఆయన గురించి. ఇంటిని నన్ను మర్చిపోయి చాలా రోజులయ్యింది. ఏంటమ్మా, రాజా ఏంటి నిన్ను పట్టించుకోకపోవడం ఏంటి? వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉందేమో, కానీ ఇది నిజం. మీరు ఇంటికి కావాల్సిన మనిషి కాబట్టి మీ దగ్గర చెప్తున్నాను. ఆయన ఇదివరకటి మనిషి కాదు, పూర్తిగా మారిపోయారు. అలా ఎలా మారిపోతాడమ్మా? ఏదో ఒక కారణం ఉండాలిగా మారిపోవడానికి. రాజా నాకు ఇప్పుడు కాదమ్మా, 40 ఏళ్ల నుంచి తెలుసు. రాజా అలా మారే మనిషి కాదు. కానీ మార్చే మనుషులుంటే ఎవరినైనా ఇట్టే మార్చేస్తారు బాబాయ్. అప్పట్లో రౌడీగా బ్రతికే రాజాని చందు రాముడిగా మార్చుకుంటే, ఈ కరుణ రాముడు లాంటి నా భర్తని నాకు కాకుండా చేస్తుంది. ఎవరు? కరుణ? ఆ నర్సు? ఆవిడ? నమ్మలేకపోతున్నారా బాబాయ్? నేను మొదట్లో నమ్మలేదు. నమ్మకే నా ఇంటికి పిలిచి నా మనిషిగా చేరదీశాను. చివరికి నా జీవితంలోనే నిప్పులు పోసింది. ఏ విషయంలో అయినా చిన్న పొరపాటు కూడా చేయని మనిషి ఈ రోజు అటు ఆఫీస్ని ఇటు ఇంటిని పట్టించుకోవడం లేదు అంటే దానికి కారణం ఆ కరుణే. ఆయన లాంటి మంచి మనిషి నా భర్తగా దొరకటం నా అదృష్టం. కరుణ లాంటి దుర్మార్గురాల్ని నమ్మటం నా దురదృష్టం. బాధపడకమ్మా, నువ్వు చెప్తుంటే అస్సలు నేను
నీ కన్నీళ్లు చూస్తుంటే ఆ కరుణ లాంటి వాళ్ళని మనుషుల మధ్య ఉంచడం ఎంత తప్పో అర్థమవుతుంది. నువ్వేం దిగులు పడక తల్లి, మేమందరం నీకు అండగా ఉన్నాం. రాజాకి నేనన్నా నా మాటన్నా చాలా గౌరవం. నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు బాబాయ్. జరగాల్సినవన్నీ చాలా జరిగాయి. అడగాల్సినవి అడగటం, వినకూడనివి వినటం అన్నీ అయిపోయాయి. ఇదిగో చివరికి నా బిడ్డ కోసం బాధని మర్చిపోయినట్లు నటిస్తూ బ్రతుకుతున్నాను. మీరు చెప్పినా ఆయన వినరు బాబాయ్. వినే స్థితిలో లేరు ఆయన. అంతలా మార్చేసింది ఆ మహాతల్లి. ఎవరమ్మా కరుణ? ఎక్కడి నుంచి వచ్చింది? రాజా మన మనిషి, మనకి కావలసినాడు. చందు ఎంత బాగా చూసుకుందో అంతకు మించి నువ్వు రాజాని ప్రేమించావమ్మా. నిన్ను కాదు నా కరుణ ఎవరి మధ్యలో? నేను కేవలం రాజాకి మేనేజర్ని మాత్రమే కాదమ్మా, తనకి గురువును కూడా. నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను. నువ్వేం దిగులు పడకమ్మా. రాజా ఎప్పటికైనా నీవాడే. కరుణ, బాబాయ్ బాబాయ్ ఎలా ఉన్నారు బాబాయ్? ఎంత ఆప్యాయంగా పిలిచావమ్మా బాబాయ్ అని. నువ్వు అలా పిలుస్తూ ఉంటే ఒకప్పుడు మా చందు తల్లి పిలిచినట్టే ఉంది. అంత చక్కగా పిలిచావు. ఇంత బాగా పిలిచావు కాబట్టి బాబాయ్గా నేను ఒక మాట చెప్తాను, వింటావా? ఏంటో చెప్పండి. చందు పోయాక ఆ స్థానం అమృతకు దక్కింది. మేమందరం కూడా అమృతను గౌరవిస్తాం, అభిమానిస్తాం, ఆదరిస్తాం. కానీ నువ్వెందుకమ్మా తన కాపురంలో చిచ్చు పెడుతున్నావు? చిన్న అన్నయ్య అమ్మా నాన్నలు వచ్చేసారు. ఎవరు ఎవరు వాళ్ళు? ఎవరో తాతయ్య. ఇన్నేళ్ల తర్వాత అన్నయ్య ఎక్కడున్నారో తెలుసుకుని వచ్చారు తాతయ్య. ఏంటి చిన్న ఇది? నీకు తల్లిదండ్రులని ఎవరో వచ్చారంట, నిజమేనా? అవునమ్మా. ఓ ముద్దొచ్చేస్తున్నాడు. నా బంగారు కన్ను. ఆగండి. అసలు ఎవరు మీరు?